కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మొదట 15వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. మరలా చదువుతున్నాను, వినండి అందరూ కూడా. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఈ మాట కొంచెం శ్రద్ధగా అర్థం చేసుకోండి. యేసుక్రీస్తును నమ్మింది, యేసుక్రీస్తుని విశ్వసించింది, యేసుక్రీస్తుని వెంబడించేది కేవలం ఈ జీవిత కాలము మట్టుకే అని మీరు అనుకుంటే, మనం అనుకుంటే ఈ భూమి మీద మనంత దౌర్భాగ్యులు ఇంకెవరు ఉండరు. ఈ భూమి మీద జీవించిన జీవిత కాలం కొరకు మాత్రమే యేసయ్యను నమ్మిన వాళ్ళమైతే ఆ మాటకు అర్థం అది. ఈ జీవిత కాలం, ఈ భూమి మీద బ్రతికేటువంటి కాలం, ఈ భూమి మీద జీవించిన జీవిత కాలం మట్టుకే మనము దేవుణ్ణి నమ్మిన వాళ్ళమైతే మనంత దౌర్భాగ్యులు ఇంకెవరు ఉండరు. ప్రపంచంలో ఏ దేవుణ్ణి, ఏ మతస్థుల్ని, ఎవరిని ఆరాధించిన మనుషుడు దగ్గరకు వెళ్ళి మీరు దండం పెట్టుకున్నారు కదా, ఏమని కోరుకున్నారు అని ఒక మాట అడిగారు అనుకోండి, ఏం చెప్తాడు చెప్పండి? నా ఇల్లు, పిల్లలు, పొలము, వ్యాపారము అంత జాగ్రత్తగా ఉండి 10 కాలాలు ఆనందంగా బతకాలని దండం పెట్టుకున్నానండి అంటాడు. పోనీ ప్రార్థన చేసే వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏమని ప్రార్థన చేస్తున్నావు, మోకాళ్ళు వేసి ఏం కోరుకున్నావు? ప్రపంచ క్రైస్తవ్యాన్ని అడగండి వెళ్ళి. నా అప్పులు తీరతాయని యేసయ్య దగ్గరికి వచ్చానండి, ఇల్లు కట్టుకుంటానని యేసయ్య దగ్గరికి వచ్చానండి, పెళ్లి సంబంధం కుదరట్లేదు, ఒక పెళ్లి సంబంధం కుదురుద్దని ప్రభువుని నమ్మానండి, లేకపోతే సంతానం లేదు, సంతానం కలుగుతుందని ప్రభువుని నమ్మానండి. ఎవరు చెప్పినా ఈ భూమి మీద జీవించిన జీవితం కొరకు మాత్రమే యేసయ్యను నమ్మిన వారు కనపడుతున్నారు, కానీ నేను నిత్యత్వం కొరకు యేసయ్య దగ్గరికి వచ్చానని పలికేవారు మాత్రం చాలా అరుదు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? మహాభక్తుడైన పౌలు గారు పలికే మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చేది లాభాలు కలగడానికి, భౌతికంగా మేలు కలగడానికి కాదు. ఎందుకంటే యేసయ్య దగ్గరికి రాని వారికి కూడా కలుగుతుంది. ఇప్పుడు ముఖేష్ అంబానీకి, అనిల్ అంబానీకి యేసు ప్రభు తెలుసండి? తెలియదండి. వాళ్ళకి రక్షణ ఉందండి? లేదండి. అమ్మేస్తే భారతదేశాన్నే కొనేసేటట్టు ఉన్నారు ఇప్పుడు. అంటే వారికి దేవుడు తెలియదు, అయినా ఐశ్వర్యవంతులుగానే ఉన్నారు. దేవుడు తెలియని వారు ఆరోగ్యంగానే ఉన్నారు. యేసయ్య తెలియని వారు సంతానంతో అద్భుతంగా ఉన్నారు. యేసయ్య అంటే తెలియని వారు ఇల్లు కట్టుకుంటున్నారు, పొలాలు కొనుక్కుంటున్నారు, 3 పువ్వులు 6 కాయల్లా బ్రతుకుతున్నారు. మరి వాటి కొరకే యేసయ్య దగ్గరికి రావాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే యేసయ్య తెలియని వాళ్ళకి సంతానం కలుగుతుంది, యేసయ్య తెలియని వాళ్ళు వ్యాపారాలు అభివృద్ధి చెందుతున్నాయి, యేసయ్య తెలియని వాళ్ళు కూడా అన్ని సమృద్ధిగా కలిగి ఉన్నారు. సంతానం కొరకు యేసయ్య దగ్గరికి వస్తే పొరపాటు పడుతున్నావు. అప్పులు తీరుతాయని మాత్రమే యేసయ్య దగ్గరికి వస్తే పొరపాటు పడ్డావు. లేకపోతే మా తాతల దగ్గర నుంచి క్రైస్తవ్యంలో పుట్టి పెరిగాము, అందుకు కాబట్టి ఇందులో ఉన్నానంటే పొరపాటు పడుతున్నావు. మరి ఎందుకు యేసయ్య దగ్గరికి రావాలి? ఏ మతములో ఉన్నవారైనా సరే యేసయ్య దగ్గరికి ఎందుకు రావాలి అంటే, నిత్యత్వం అనేది ఒకటి ఉన్నది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. శాశ్వతమైన జీవితం అనేది ఒకటి ఉంది. అది ఏ గ్రంథము చెప్పదు, ఏ మతస్థులు చెప్పరు.
ఏ మతం చెప్పినా, ఏ గ్రంథం చెప్పినా ఈ భూమి మీద బతికినంత కాలం ఎలా బతకాలో చెప్తారు తప్ప ఈ భూమిని విడిచిపెట్టేసిన తర్వాత ఉండే బ్రతుకు కోసం బైబిల్ మాత్రమే చెబుతుంది. ఆమేన్, హల్లెలూయా. అందుకే మనం బైబిల్ గ్రంథాన్ని ధ్యానించాలి. నిత్యత్వాన్ని గురించి మాట్లాడుతుంది బైబిల్. 3 సంగతుల గురించి నేను మీకు చెప్తాను. ఒకటి, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఇన్ఫర్మేషన్ అంటే అర్థం ఏంటి? సమాచారము. దేవుడు ఎవరు అనే సమాచారం, దేవుడు ఏం చేశాడు అనే సమాచారం, దేవుడు ఎప్పుడు రాబోతున్నాడు అనే సమాచారం, ఇన్ఫర్మేషన్. రెండవది ప్రిపరేషన్. ప్రిపరేషన్ అంటే అర్థం ఏంటి? సిద్ధపడడం. మూడవది ట్రాన్స్ఫర్మేషన్. ట్రాన్స్ఫర్మేషన్ అంటే అర్థం ఏంటి? రూపాంతరం, మార్పు చెందడం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 3 విషయాల మీద మనసు పెట్టాలి. ఎంతమంది వ్యాధి బలహీనతలతో ఉన్నారు రండి, వారందరి కోసం చేసి ప్రార్థన చేస్తానని చెప్పట్లేదు నేను. నువ్వు స్వస్థపరచబడ్డానికి చేయాల్సినంత అవసరం లేదు. నీవు విశ్వాసంతో దేవుని సన్నిధిలో అడుగు పెట్టగానే నీవు స్వస్థపరచబడే స్థలం ఇది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని నువ్వు వింటున్నప్పుడే స్వస్థపరచబడిపోతావు. నువ్వు ప్రత్యేకంగా నీకు మళ్ళీ చెయ్యేసి టచ్ అనక్కర్లేదు. నేను విశ్వాసంతో జీవం కలిగిన దేవుని మాటలను వింటున్నప్పుడు వింటూ ఉండగానే బాగుపడతావు. వింటూ ఉండగానే బాగుపడతావు. 10 మంది కుష్ఠరోగులు వెళ్తూ ఉండగా బాగుపడ్డారు. వెళ్తూ ఉండగా, యేసయ్య మాట ప్రకారంగా వెళ్తూ ఉండగానే బాగుపడిపోయారు. దేవుడికి స్తోత్రాలు. మధ్యలోనే జరిగింది. ఆయన మాటలు వింటూ ఉండగానే బాగుపడిపోతాం. కానీ సైతానుడు ఏం చేశాడు తెలుసండి? ఆ మాటలు విననివ్వకుండా చేసి ఆఖరిని అయ్యగారితో అర్థమైంచుకుంది. కానిలే, రోగానికి కావలసింది హస్తం కాదు, వాక్యం. సాతానుడు ఎంత మబ్బు కలగజేసేసాడు చూడండి క్రైస్తవ ప్రపంచానికి. అబ్బాయి నువ్వేం వినక్కర్లేదు, కానీ అలా కనిపెట్టుకున్నాడు. కాసేపు అని వాక్యం అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చి అయ్యగారు నా హస్తం వేసి ప్రార్థన చేయండి, నాకు బాగోలేదంటే ఇక వీళ్ళు కూడా ఏం చేస్తారంటే 4 ముక్కలు చెప్పేసేసి లాస్ట్లో రండి ప్రార్థన చేస్తానంటారు. యేసు ప్రభు వారు చాలా అద్భుతంగా స్వస్థపరిచాడు. మీరు వెళ్ళి యాంచుకొని కనబరుచుకోండి అనగానే ఆయన మాట ప్రకారంగా వెళుతూ ఉన్నప్పుడే మధ్యలో బాగుపడిపోయారు. ప్రియులారా, మునిపు ఏం జరిగిందో ఇప్పుడైతే జరుగుతుంది. మన వాక్యం వింటూ ఉన్నాం కదండి. ఒక్క అరగంట వాక్యం అయిపోయిన తర్వాత మీ శరీరాన్ని చూసుకోవచ్చు, ఆటోమేటిక్గా మీరు బాగుపడిపోతారు. హల్లెలూయా. ఆ శక్తి సభలో కాదు, నాలో కాదు, మనం వింటున్న వాక్యములో ఉంటుంది ఆ శక్తి. నువ్వు వాక్యం వింటూ ఉండగానే బాగుపడిపోతావు. నమ్మితే వాళ్ళు వెళుతూ ఉండగా శుద్ధులైపోయారు. మన వాక్యం వెంబడి వెళుతూ ఉండగానే బాగుపడిపోతావు. నీ సమస్యలు తీరిపోతాయి. నీకు పరిష్కారం మెసేజ్ వచ్చేదంతే. నీకు దేవుడికి రాబోతున్నాడు. మత్తయి శుభవార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభు శిష్యులు యేసయ్యను అడిగి తెలుసుకున్నారు ఇన్ఫర్మేషన్ అంతా కూడా. చూడండి, మత్తయి శుభవార్త 24వ అధ్యాయము 33వ వచనం, 24 వచనం. యేసు ప్రభు ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు యేసయ్య యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి? మాకు ఆ ఇన్ఫర్మేషన్ అంతా కావాలి ప్రభు అని అడిగారు వాళ్ళు. ఏ ఇన్ఫర్మేషన్ అడిగారండి? ఏ సమాచారం అడిగారు? నీ రాకడెప్పుడు, ఈ యుగం సమాప్తి అయ్యేది ఎప్పుడు? ఇప్పుడు మనం ఏ యుగంలో ఉన్నాము? కృపాయుగంలో ఉన్నాం. ఏ యుగం చెప్పండి, గట్టిగా చెప్పాలా? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది మొదలుకొని ప్రభువు రాకడ వచ్చేంత వరకు ఉన్న ఈ యుగాన్ని
ఇది 2025 సంవత్సరాలు ఉండొచ్చు, లేకపోతే 30 సంవత్సరాలు ఉండొచ్చు, కానీ ఎప్పటి వరకు ఉంటుందో ఈ యుగాన్ని కృపాయుగం అంటారు. ఈ యుగానికి సమాప్తి ఉంది. అంటే కృపాకాలం మలుపు తిరిగేటువంటి టైం ఒకటి ఉంది. ఈ కృపాకాలములో ఎవరైనా, ఎటువంటి వారైనా, ఏ మనుషులైనా రక్షణ పొందేటువంటి చాయిస్ చేశాడు. ఏ యుగములోనూ లేదండి ఎంత గొప్ప ఆనందం. హల్లెలూయా. అందుకే ప్రభువారు ఎఫెసీ పత్రికలో ఒక 2వ అధ్యాయము 6-7 వచనాలు చాలా అద్భుతమైనటువంటి వచనాలు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన ఆయన కృపా మహదైశ్వర్యమును, వినండి 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 వినండి, రాబోవు యుగములలో కనబరుచు నిమిత్తము క్రీస్తు యేసు నందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. చప్పలు కూడా దేవుని మహిమపరచండి. మనం పరలోకములో ఆయనతో కూడా కూర్చుండబోతా ఉన్నాం. ఆయనతో కూడా ఎందుకు కూర్చోబెట్టాడంటే, మనము ఈ యుగములో పొందిన కృపాతిశయము ఎంత ఉన్నతమైనదో రాబోయే యుగాల్లో ప్రసంగించడానికి. పరలోకానికి తెలియని సందేశం ఒకే ఒక్క సందేశం ఉంది, అది కృపా సందేశం. దేవదూతలు కూడా పొందలేని కృప మనం పొందాం. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు దేవదూతలు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఎవరి కోసమో తెలుసా? కృపను పొందిన మన కోసం. మనము ఎంత కృపను పొందామో అంత బాగా ప్రసంగిస్తాం దేవదూతలకు రేపు. మీకు సంగతి తెలుసండి, మనమందరం పరలోక రాజ్యంలో ప్రసంగికులమే. దేవదూతలు ఎంతమంది అన్నయ్య? కోటాను కోట్ల దేవదూతలు. బాగా వినండి, కోటాను కోట్లు, లెక్కలేని కోటాను కోట్లు. ప్రపంచ జనాభా ఎంత? 800 కోట్లు. ఈ ప్రపంచ జనాభా 800 కోట్లలో యేసయ్యను రక్షకుడిగా అంగీకరించిన ఎంతమంది ఉండొచ్చు? యేసయ్యను రక్షకుడిగా అంగీకరించిన వారిలో నామకార్థులను తీసేస్తే ఒరిజినల్ ఎంతమంది ఉండొచ్చు? ఈ ఒరిజినల్లో మళ్ళీ ఫిల్టర్ చేయటం మొదలు పెడితే అసలు ప్రభు రాకడంలో ఎత్తబడేది ఎంతమంది ఉండొచ్చు? ఈ లెక్కలను వేసుకుంటే అసలు పరలోకానికి వెళ్ళేది ఎంతమంది ఉండొచ్చు? ఒకవేళ 800 కోట్ల మంది వెళ్ళిపోయినా సరే, కోటాను కోట్ల దేవదూతలకి కృపను గురించి మనం చెప్పాలి. మీకు తేలికగా అర్థమయ్యేటట్టు చెప్తాను, వినండి. ఒక వ్యక్తిని చంపేశాడు అనుకోండి, సాక్ష్యాలు ఏమి దొరకట్లే. భారతదేశంలోనే ఒక ప్రముఖమైన వ్యక్తిని చంపేశారు. ఎవరు చంపారో తెలీదు, ఏమీ దొరకట్లేదు. కానీ ఒక్కరు దొరికారు, ఒక సాక్షి దొరికాడు. ఆయన దగ్గర ఎవరు చంపారో వీడియోలతో సహా ఉన్నాయి. ఎలా పొడిచారో, ఎలా చంపారో వీడియోలతో సహా, ఫోటోలతో సహా ఉన్నాయి. ఒకే ఒక్క సాక్షి, అతను దొరికాడు. ఇప్పుడు అతన్ని ఏం చేస్తారు చెప్పండి? గవర్నమెంట్ ఏగ కూడా వెళ్ళని ప్లేసులో దాచిపెడతారా? అతన్ని జడ్జి దగ్గర తీసుకువెళ్ళడానికి ముందు 10 వ్యాన్లు, వెనకాల 10 వ్యాన్లు పెట్టి, మధ్యలో ఒక వ్యాన్లో అతన్ని పెట్టి పకడ్బందీగా తీసుకెళ్తారు. అతన్ని ఎక్కడ జాగ్రత్త పెడతారంటే, గాలి ఈగ కూడా లోపలికి వెళ్ళలేనంత సెక్యూరిటీ ఇచ్చి అతన్ని భద్రం చేస్తారు. జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి జడ్జి గారి ముందు నిలబెట్టి, ఇప్పుడు చెప్పవయ్యా అంటారు. ఎందుకని? ఈ సాక్ష్యం చెప్పేది ఆయన ఒక్కడే కాబట్టి. ఇప్పుడు మీకు అర్థమవుతుంది చూడండి, ఎందుకు దేవుడు మనకెంత భద్రత ఇచ్చాడు తెలుసా? దేవుని అందల భయభక్తులు కలిగిన వారిని చుట్టూ పరలోకాన్ని నుంచి దేవదూతల్ని పంపించి మరీ సెక్యూరిటీ ఇచ్చాడు దేవుడు మనకి. ఆయన రక్తపు కోటలో భద్రపరిచాడు దేవుడు మనల్ని. ఇంత భద్రత ఎందుకు ఇచ్చాడంటే,
యేసయ్య కృపను గురించి సాక్ష్యం ఇచ్చేది మనమే, నీకెవరికి తెలీదు. అయితే సైతానుడు ఏంటంటే యేసయ్య కృపను గురించి వీళ్ళే సాక్ష్యం ఇస్తారు కనుక వీళ్ళ పరలోకానికి వెళ్లకుండా చేయాలి, మధ్యలో లేపేయాలని సాతానుడు ఏం చేస్తున్నాడంటే రకరకాల రంగులు చూపించి మనల్ని ఆ కృపా సింహాసనం దగ్గరకు వెళ్లకుండా ఈ లోకంలోనే అంతం చేయాలనుకుంటున్నాడు. అయితే ఇప్పుడు యేసు ప్రభు ఏం చేశాడంటే నేను ఇక్కడే ఉంటే కుదరదని చెప్పి ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి ఆయన రక్తాన్ని చిందించి, సాతానుడికి యేసయ్య రక్తం అంటేనే భయం, ఆయన రక్తంతో మనకు ఒక భద్రత ఏర్పాటు చేసి ఆయన రక్తపు కోటలో రక్తపు క్రింద ఆయన రక్తములో శుద్ధీకరించి మనల్ని భద్రపరిచి ఉంచాడు. ఎప్పటి వరకు అంటే ప్రభు రాకడ వరకు మనల్ని భద్రం చేసేసాడు. దేవుడికి స్తోత్రాలు. హల్లెలూయా. ఇప్పుడు మనకే తెలుసు ఆయన కృప ఎంత గొప్పదో. రాబో యుగాలలో కృపను గురించి మాట్లాడడానికి దేవుడు ఆయన కృపతో నిన్ను నింపుతున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మనము నోరు విప్పి రేపు దేని గురించి అయినా మాట్లాడాలంటే ఆయన కృపను గురించే. మనం ఈ భూమి మీద ఉన్న నాయకుల గురించి కాదు మాట్లాడేది, రాజకీయ వ్యక్తుల గురించి కాదు మనం మాట్లాడవలసింది, మహోన్నతుడైన దేవుని కృపను గురించి మాట్లాడాలి. ఇన్ఫర్మేషన్ చెప్తున్నాడు. ఏమనంటే రాకడకు సూచనలు ఎట్లా ఉంటాయంటే చూడండి, చెప్తున్నాడు చూడండి 5వ వచనం. అనేకులు మిమ్మల్ని మోసపరచకుండా ఏం జరుగుతుంది ఈ దినాల్లో అంటే క్రైస్తవులను మోసం చేస్తున్నారు, మోసపోతున్నారు అందరూ. అయ్యా ఎలా మోసపోతున్నామయ్యా? ఇవ్వలసినటువంటి సమయంలో ఇవ్వలసిన సమాచారం ఇవ్వకుండా మోసం చేస్తున్నారు. ఇప్పుడు మనం నడుస్తున్నామండి, మాకు మార్చేరు వచ్చేసాం. వాస్తవంగా పాస్టర్ గారు 8 గంటలకే వాక్యం టైం ఇస్తామని అన్నారు. సరిగ్గా నేను దాని టైం అనుకూలంగా 8 గంటలకి 7:15 ఇక్కడికి ఉండేటట్టుగానే నేను బయలుదేరాను. కానీ పెనుగొండ ఎంట్రన్స్లో రోడ్లు పని చేస్తూ ఉన్నాం బట్టి ఇలా మొత్తం మెలుకులు తిరిగి మొత్తం మీద ఎలాగో వచ్చాం. రూట్ మ్యాప్ ఉంది కాబట్టి వచ్చాం. మధ్యలో ఎవరినైనా మేము అడిగాం, వాళ్ళు దారి కరెక్ట్గా చెప్పకుండా ఇలా చెప్పారనుకోండి, వాడు నన్ను ఏం చేసినట్టు. అసలు నేను వెళ్ళవలసిన దారి ఇది. అతను ఇష్టముండి చెప్పాడో ఇష్టం లేక చెప్పాడో, తెలిసి చెప్పాడో తెలియక చెప్పాడో తెలియదు, మొత్తం మీద ఇలాగని చెప్పాడు. సరే నేను నమ్మేసేసి ఇలాగ వెళ్ళిపోయాను. తీరా చూస్తే ఇలాగ ఉంది. ఇప్పుడు అతను నన్ను ఏం చేశాడు అంటే అతనికి తెలియనప్పుడు తెలియదని చెప్పాలి, వేరే ఎవరినైనా అడగమని చెప్పాలి. అంతేగాని తప్పు సమాచారం. ఈరోజు క్రైస్తవ ప్రపంచం అంతా కూడా మోసపరచబడుతుంది. ఎందుకు తెలుసా? కేవలం బాహ్య ప్రపంచం కొరకు మాత్రమే మనుషులు సిద్ధపరుస్తున్నారు. కేవలం శరీర స్వస్థతల కొరకు మాత్రమే మనుషులకు బోధలు బోధిస్తున్నారు. కేవలం ఈ 3 నాళ్ళ ముచ్చటలో ఆనందంగా ఎలాగుండాలో. బ్రదర్ నీకు వేగా వచ్చేస్తుంది, ప్రభు నాతో మాట్లాడాడు. బ్రదర్ నువ్వు ఇల్లు కట్టుకోబోతున్నావు, స్లాబ్ వేసేస్తున్నావు, ప్రభు నాతో మాట్లాడాడు. నీకు సంతానం కలగబోతుంది, ప్రభు నాతో మాట్లాడాడు. అంటే ఈ భూమి మీద నీవు బ్రతకడానికి మాత్రమే నిన్ను సిద్ధపరుస్తున్నారు, కానీ నిత్యత్వం కొరకు నిన్ను సిద్ధపరచట్లేదంటే ఏం చేస్తున్నారు చెప్పండి? మోసం చేస్తున్నారు. ప్రభు ముందే చెప్పాడు, మీరు మోసపరచబడకుండా జాగ్రత్తగా ఉండండి. నువ్వు వెళ్ళవలసిన మార్గం అది కాదు. నరుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు. కల్తీ లేని పాలు తాగితే ఇంకో 10 వేసుకోండి, 90 సంవత్సరాలు. ఎరువులు పురుగు మందులు కొట్టను తిండి తింటే ఇంకో 10 వేసుకోండి, 100 సంవత్సరాలు. చీమ కూడా చావకుండా నెమ్మదిగా నడుస్తూ ఉంటే ఇంకో 10 వేసుకోండి, 110 సంవత్సరాలు. కదలకుండా మెదలకుండా అలాగే పడుకొని ఉంటే ఇంకో 10 వేసుకోండి, 100. ఆ తర్వాత అయినా సెలవు తీసుకోవాలా లేదా? చెప్పాలా అందరూ?
సెలవు తీసుకోవాలా లేదా? మరి సెలవు తీసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్తాం? నీ జీవితం ఎంత విలువైందంటే కేవలం ఈ 100 సంవత్సరాల కోసం 120 సంవత్సరాల కోసం ప్రాకుల్లాడేది కాదు నీ జీవితం. నిత్యత్వం అనేది ఒకటి ఉంది. యుగయుగాలు యేసయ్యతో జీవించబోతున్నాం. దేవుడికి స్తోత్రం. బైబిల్ ఏమి కట్టుకథ చెప్పే, కల్పనా కథలు చెప్పే కథల పుస్తకం కాదు. ఆ ఇన్ఫర్మేషన్ చెప్పింది మనిషి కాదు, సాక్షాత్తు ఆయన చెప్పాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఒక మనిషి సలహాలు ఇస్తే ఏం నమ్ముదాంలే అనుకోవచ్చు. సాక్షాత్తు యేసు ప్రభు వారే చెప్పారు, నా రాకడకు సూచనలు ఏమనగా, ఏం జరగబోతుందంటే, ఒకటి, మిమ్మల్ని మోసం చేస్తారు. దారి ఒకటైతే ఒక దారి చూపిస్తారు. నిత్యత్వం కొరకు దారి చూపించండి అని చెప్తే, నో 4 రోజులు బతుకు తెరువు కోసమే దారి చూపిస్తారు. ఇప్పుడు నువ్వు ఎక్కడికైనా పరిగెడుతున్నావు ప్రార్థన కంటే, పిల్లలు పుడతారని చెప్పారు కాబట్టి పరిగెడుతున్నాను అంటావు తప్ప నిత్యత్వం దొరుకుతుందయ్యా అక్కడ, నాకు పరలోక రాజ్యానికి వెళ్ళే సందేశం దొరుకుతుందయ్యా అందుకు వెళ్తున్నాను అని అంటారా? అమ్మాయి ఎందుకు అంత దూరం వెళ్ళావు? 7 వారాలు మానకుండా పోయేస్తున్నావు. ఎందుకు వెళ్తున్నావు అమ్మ అంటే, ఇల్లు కట్టుకుందాం అనుకున్నానండి. ఇల్లు పూర్తయిపోయేంత వరకు మానకుండా ఇంటి కోసం వెళ్తున్నావు. కానీ నేను నిత్యత్వంలోకి ఎలా వెళ్ళాలో, నా తండ్రి నా కొరకు కట్టున ఆ పట్టణానికి నేను ఎలా వెళ్ళాలో, ఆ రాజ్యానికి దారేదో అక్కడ బోధిస్తారయ్యా, కరెక్ట్గా చెప్తారయ్యా అక్కడ దారి. ఆ దారి కోసం వెళ్తున్నాను ఎవరైనా చెప్తారా? ఎంతమందికి సంతానం కావాలో, ఎంతమందికి అప్పులు ఉన్నాయో ముందుకు రండి అంటే గుంపులు గుంపులుగా వచ్చి ఇక్కడ మోకాళ్ళు వేయమంటే మోకాళ్ళు వేస్తారు. ఎంతమందికి నిత్యత్వానికి దారి కావాలి, యేసయ్యతో యుగయుగాలు జీవించడానికి ఎంతమంది సిద్ధపడుతున్నారు, ఎంతమంది కావాలని నిత్యత్వం అంటే మాత్రం ఒక్కడిగైనా ముందుకు వస్తుందో రాదో తెలీదు. ఎంత తేటగా చెప్తున్నారండి. పాకిస్తాన్కి భారతదేశానికి ఒక మహాయుద్ధం మొదలైపోతుంది. ఆల్రెడీ జరిగిపోతుంది. ఇప్పుడు ఇంకా జరిగేది ఏంటంటే, టెర్రరిస్టులు భారతదేశంలోనికి ప్రవేశించి మాల్స్ ఉంటాయి చూసారా, మాల్స్, షాపింగ్ మాల్స్ పేల్చేస్తారు. జనసాంద్రత ఎక్కువ ఉన్న చోట ఒళ్ళు గగుర్పులు పుట్టేటువంటి సంగతులు వినబోతా ఉన్నాం. డౌట్ ఏమీ లేదు. యేసయ్య ముందే చెప్పాడు, నేను రావడానికి సిగ్నల్ ఏంటో తెలుసా? యుద్ధ సమాచారాలు వింటారు. ఇంత తేటగా వింటుంటే అసలు ఇంతకన్నా సూచన ఏం కావాలి ఇంకా? హలో బ్రదర్స్, అర్థమవుతుందా సార్ మీకు? యేసయ్య ఏం చెప్పాడు? ఇన్ఫర్మేషన్ ఏం చెప్పాడు? యుద్ధ సమాచారాల గురించి వింటారు. ఇప్పుడు ఏం వింటున్నాం మనం? ఫోన్ ఆన్ చేస్తేనే ఏం విన్నాం? ఆల్రెడీ యుద్ధం జరిగిపోతుంది, ఇంకా యుద్ధ సమాచారం గురించి వింటున్నాం. ఏమేం జరగబోతుందో అంటే వాళ్ళందరికీ ఈ విషయాలు తెలియవు కాబట్టి ఆ యుద్ధాల గురించి మాట్లాడుకుంటారు. అసలు రహస్యం మనకు తెలుసు కదా. ఏంటి ఆ రహస్యం? యుద్ధాలు జరుగుతున్నాయంటే అర్థం ఏంటి? అందరూ చెప్పాలి. ఏంటి అర్థం ఏంటి? ఆయన రాకడ దగ్గరకు వచ్చింది. ఆయన రాకడ దగ్గరికి వచ్చింది అన్నప్పుడు ఎవరికి సంతోషం కలుగుద్దండి? అది ఒక ఊర్లో 2 స్నేహితులు ఉన్నారండి. 2 స్నేహితుల్లో పెళ్ళిళ్ళైన పెద్దోడు చిన్నోడు భార్యలందరికీ చెప్పారు. పెళ్ళిళ్ళు పుట్టలేదు, ఇంకా కొత్తగా పెళ్ళి అయితే అప్పుడు ఏమన్నారంటే, మేము ఇక్కడ ఎంత గుంజుకున్నా ₹6 డబ్బులే వస్తున్నాయి కదా, సింగపూర్ వెళ్ళి 2 సంవత్సరాలు ఉండొస్తాం, అప్పుడు మంచి వ్యాపారం చేసుకోవచ్చు అని చెబితే వాళ్ళు అన్నారు ఓకే అని సిగ్నల్ ఇచ్చారు. వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత 4 రోజులు గడిచింది. ఈ పెద్ద ఆవిడ ఏం చేసిందంటే, ఇక భర్త ఎప్పుడైతే వెళ్ళిపోయిన తర్వాత ఇక నా భర్త మళ్ళీ 2 సంవత్సరాలకు తిరిగి వస్తాడు అన్న సంగతే మర్చిపోయి ఈమె మనసుకు నచ్చినట్లు జీవించడం మొదలుపెట్టింది. మనసుకు నచ్చినట్టు, ఇంకా
అన్ని వివరంగా ఏం చెప్పను, తనకిష్టం వచ్చినట్లు విచ్చలవిడిగా ఎలా జీవించాలంటే అలా జీవిస్తుంది. అక్రమమైనటువంటి బ్రతుకి ఇంటి నిండా ఆస్తి సంపాదించింది. ఫర్నిచర్కి లోటు లేదు, బంగారానికి లోటు లేదు, వస్తువులకు లోటు లేదు. ఇదంతా వాళ్ళ ఆయన గారు పంపించిన డబ్బులు కాదు. చాలా అపవిత్రమైనటువంటి జీవితాన్ని బ్రతికి సంపాదించింది. కానీ పెద్ద ఆవిడ ఉందే, ఆవిడేమనుకున్నదంటే, నా భర్త ఇంటి దగ్గర ఉన్నప్పుడు నన్ను ఎవరు ఏమన్నారు, కానీ ఇప్పుడు నా భర్త లేడు కాబట్టి నేను మరింత జాగ్రత్తగా ఉండాలి ఆయన వచ్చేంత వరకు అని చెప్పి కనీసం పక్కింటికి కూడా పని లేకుండా వెళ్లకుండా ఇంటి పట్టునే ఉండి ఎవరితో ఒక్క మాట అనిపించుకోకుండా చాలా జాగ్రత్తగా, ఒకటికి రెండు మాటలు కాకుండా తగుమాత్రంగా మాట్లాడుతూ భర్త పంపించే రూపాయిలో ₹1 ఖర్చు పెట్టి ₹1 జాగ్రత్త పెట్టి అట్లా ఒబ్బడి చేసుకుంటూ అటు ఇటు పోకుండా విస్తారంగా మాట్లాడకుండా చాలా జాగ్రత్తగా, ఎవ్వరితో ఒక్క మాట పడకుండా చాలా జాగ్రత్తగా ఉంది. ఎందుకంటే నా భర్త 2 సంవత్సరాల తర్వాత వస్తాడు, ఏ మాట కూడా నా భర్తకు వినపడకూడదు. అందుకు మచ్చ అయినా, డాగ్ అయినా, కలంకమైనా ఏది నా మీద పడకుండా చాలా జాగ్రత్తగా ఉండాలని చాలా కంట్రోల్గా బ్రతుకుతుందండి. అలా 2 సంవత్సరాలు గడిచిపోయాయి. 2 ఉత్తరాలు వచ్చాయి. డిసెంబర్ 14వ తారీఖు మేమిద్దరం వచ్చేస్తున్నాం, ఎయిర్పోర్ట్కి వాహనాలు వేసుకొని రండి అని చెప్పి కబురు వచ్చేసింది. 2 ఉత్తరాలు వచ్చాయి. ఇదిగో మేము అదే డిసెంబర్ 14న వచ్చుచున్నాము అనేటువంటి ఉత్తరం వచ్చేసరికి ఒక్కసారిగా ఈ చిన్నవాడు ఏం చేసింది తెలుసా అండి, ఎగిరి గంతేసింది ఒకేసారి. పెద్దవాడు ఏం చేసింది తెలుసా, ఒక్కసారిగా జబ్బు కోడి పెట్టలాగా అయిపోయింది. తిండి తిందామంటే తిండి ఎక్కట్లేదు లోపలికి. ఏసీ వేసుకున్నా నిద్ర పట్టట్లేదు, డీసీ ఆన్ చేసినా నిద్ర పట్టట్లేదు, ఈ మాత్రం దళసర పరుపు మీద పడుకున్నా నిద్ర పట్టట్లేదు. మన దుబాయ్ దుప్పట్లాగా ఎంత దుప్పటి ఉంటే అది కప్పుకున్నా నిద్ర పట్టట్లేదు. రాత్రులు నిద్ర పట్టట్లేదు, పగలు తిండి తినబుద్ధి కావట్లేదు. ఇలా డిసెంబర్ 14 దగ్గరకు వచ్చేసరికి జబ్బు కోడి పెట్టలాగా తయారైంది. అందరూ అనుకుంటున్నారు, ఏంటి ఇలాగైపోయింది, ఈమె కచ్చకచ్చ వణికిపోతుంది, భయపడిపోతుంది, సంతోషం లేదు. చిన్నది చూస్తేనేమో ఎగిరెగిరి గొంతేస్తుంది, ఇల్లంతా శుభ్రం చేస్తుంది, వాళ్ళ ఆయన గారికి కావలసిన పిండి వంటలన్నీ సిద్ధపరుస్తుంది. మా ఆయన గారు రాబోతున్నారు డిసెంబర్ 14వ తారీఖున అందరికీ కబురు పెట్టింది. వాహనం బుక్ చేసింది ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి. ఆవిడేమి ఎంత సంబరంగా ఉంది, మరి ఈవిడేంటి ఎంత చచ్చేదానిలా తయారైంది అని ఊరంతా ఒకే ఆలోచన. డిసెంబర్ దగ్గరికి వచ్చింది, 14 దగ్గరికి వచ్చింది. ఎయిర్పోర్ట్కు మాత్రం ఒక కారే వెళ్ళింది, 2 కార్లు వెళ్ళాయి. పాపము ఈ చిన్నోడు కారు వెళ్ళింది సరే అని చెప్పేసి ఇక పెద్దోడు కూడా చిన్నోడు కారులో నెక్కేసి ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చేసరికి ఇంట్లోకి వెళ్ళేసరికి ఈ పెద్దావిడి ఫ్యాన్కు ఊరి పోసుకొని చచ్చింది. ఎగిరెగిరి పడుతూ తన భర్తకు ఎయిర్పోర్ట్కు ఎదురెళ్ళవలసినటువంటి ఈమె ఉరిబోసుకుని చచ్చింది. ఎందుకో తెలుసా, నా భర్త వస్తాడు, వచ్చిన తర్వాత అడుగుతాడు, నా జీతమేమో ఇంత, ఈ మాత్రం దళసరి పరుపు కొన్నావు, ఎక్కడి నుంచి తెచ్చుకున్నావమ్మా? ఇంత బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత అందమైన ఫర్నిచర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత ఖరీదైన వస్తువులు ఎవరిచ్చారు, ఎలా సంపాదించావు? ఇన్ఫర్మేషన్ అడుగుతాడా, అడగడా? అడిగినప్పుడు ఈవిడ కరెక్ట్గా చెప్పాలా లేదా? ఈవిడ చెప్పకపోతే కనీసం పక్కింటోళ్ళైనా చెప్తారో చెప్పరా? అలా చెప్పిన తర్వాత భర్తకు పుట్టు రోషము మహారౌద్రము కలిగింది. ఎవరికైనా కోపం పుట్టించండి, కట్టుకున్న వాడికి మాత్రం కోపం పుట్టించకండి. భర్తకు పుట్టు రోషం మహారౌద్రము కలిగింది. ఇప్పుడు మా ఆయన నన్ను అడుగుతాడు, నేను చెప్పకపోయినా పక్కింటోళ్ళు అయినా చెప్తారు. చెప్పిన తర్వాత నన్ను ఎలాగా చంపేస్తాడని ముందే చచ్చిపోయింది. ఈరోజు
ఈ పెద్దదాని స్థానంలో మనం ఉన్నామా, చిన్నదాని స్థానంలో ఉన్నామా, ఒకసారి మీరు పరిశీలన చేసుకుంటారు మనసులో అని చెప్పాను. మీకోసం అంటే క్రైస్తవుల కోసం ప్రత్యేకంగా ఒక మినిస్టర్ని వేసి, ప్రత్యేకంగా కొన్ని రాయితీలు ఇచ్చి, ప్రత్యేకంగా కొన్ని పథకాలు ఎవరు? అప్పుడు జనులు మిమ్ములను శ్రమలు పాలు చేసి చంపుతారు. వాక్యం ఏం చెప్తుంది? నువ్వేం కావాలని అడుగుతున్నావు? ఇప్పుడు మన వాళ్ళందరూ ఏమడుగుతున్నారంటే, మాకంటూ ఒక గుర్తింపు కావాలి కదా, మాకంటూ ఒక మినిస్టర్ కావాలి కదా, మాకంటూ ఒక మంత్రి కావాలి కదా, మాకంటూ కొన్ని పథకాలు కావాలి కదా, మాకంటూ ఒక పవర్ కావాలి కదా. అమాయక గొర్రెలారా, దేవుని వాక్యం ఏం చెప్తుందో చూడండి. అప్పుడు మిమ్మును అంటే ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు జనులు అంటే రాష్ట్రమైనా దేశమైనా మిమ్మల్ని ఏం చేస్తారంటే శ్రమల పాలు చేస్తారు, చంపేస్తారు. ఇప్పుడు శ్రమల పాలు చేస్తున్నారు, చంపేస్తారు. అటువంటి వాళ్ళని లోకం మెచ్చుకోదు. ఆలోచించి ఆరాధించండి. కరువైనా ఖడ్గమైనా, అది కూడా రాదమ్మా. కరువైనా ఖడ్గమైనా, వస్త్రహీనతైనా, ఉపద్రవమైనా, వస్త్రహీనతైనా, ఉపద్రవమైనా, శ్రమైనా, నిందలైనా, శ్రమలైనా, నిందలైనా, అనుక్షణము నిన్నే అనుక్షణము ఏంటి ఏమైనా బ్రతుకునావా. అమ్మా పాటే కాదని పాడేయకండి, పాటే కాదా అని పాడేయొద్దు. వింటున్నాడు దేవుడు. నిజంగా నీ బ్రతుకు నావ పగిలిన తర్వాత, బ్రతుకు నావ పగిలిన కడలి పాలైనను, అలలు ఎన్ని లేచినా, ఆశలు అనగాలినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు, నీ వెంటే నేను ఉంటాను. హల్లెలూయా. క్రైస్తవ లోకం అంతా అబద్ధం మాట్లాడట్లేదు కానీ అబద్ధాలు పాడుతుందండి. అబద్ధాలు మాట్లాడడం కానీ అబద్ధాలు యేసయ్యను ఆరాధించటం అంటే ఏదో తాతల దగ్గర నుంచి వచ్చేటువంటి మత సంబంధమైన ఆచార సంబంధమైన ఆరాధన కాదు. ప్రభువు చెప్పినటువంటివన్నీ నెరవేరుతున్నాయి. జనులను మీరు హింసించి, జనులు మిమ్మల్ని హింసలు చేసి చంపుతారు, చంపేస్తున్నారు ఒక ప్రక్క నుంచి. మిమ్మల్ని మెచ్చుకునే కాలం కాదు. అయితే ఇప్పుడు ఏం చేస్తావు? హలో, ఇన్ఫర్మేషన్ అంతా చెప్పాడు యేసు ప్రభు వారు. ఇది 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 ఇలా జరగబోతున్నాయి, ఇలా దారులు రాబోతున్నాయి, ఇలాగ అవ్వబోతూ ఉంది, ఇలా జరగబోతూ ఉంది. నీ జీవితం ఏమవుతుందో కూడా అర్థం కాదు. ఇన్ఫర్మేషన్ చాలా చెప్పాడండి. ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు చెప్పాడు వారికి? ఇప్పుడు ఒక ఆయన వాట్సాప్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, షాపింగ్ మాల్స్కి వెళ్ళకండి, తిరగొద్దు, ఎక్కువగా షాపింగ్లు తిరగకండి, చాలా జాగ్రత్తగా ఉండండి, టెర్రరిస్టులు ఎప్పుడు ఎక్కడ ఏదైనా చేస్తారు, ఎక్కువ మంది ఉన్న చోట ఉండకండి అని చెప్పి ఒక వీడియో పెట్టాడు ఒక ఆయన ఒక విలేకరి. అంటే ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇచ్చాడంటే మనం ప్రిపేర్ అవ్వడానికి. ఇప్పుడు దేవుడు కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడండి నోవాహుకి. ఏమిచ్చాడు? జలప్రళయం రాబోతా ఉంది, నీ కోసం నీ కుటుంబం కోసం ఒక ఓడను
సిద్ధపాటు చేయి. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయిందండి. దేవుడికి స్తోత్రాలు. ఇతడు ప్రిపరేషన్ అవుతున్నప్పుడు ఎవరైనా విన్నారండి? 120 సంవత్సరాల వరకు బోధించినట్లుగా మనకు వాక్యం చెప్తా ఉంటుంది. కానీ వాస్తవంగా హనోకు దినాల నుంచి స్టార్ట్ అయిపోయిందండి ప్రజలలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి నీచమైన కార్యాలు. యోధా పత్రికలో ఉంటుంది అది. హనోకు దినాల నుంచి ప్రారంభమైంది. హనోకు మెతుషలాను కన్నాడు. మెతుషల ఎంతకాలం బ్రతికాడు? 969 సంవత్సరాలు. అంటే భూమి మీద ఉన్న మనుషులందరికంటే ఎక్కువ కాలం బతికాడు. ఎందుకు బతికాడు అంటారు? పరలోకంలో గిన్నీస్ అవార్డు ఏదైనా ఇస్తాకా? కాదు. మెతుషల అంటే అర్థం ఏంటంటే ఇతని తర్వాత అంతము వచ్చుచున్నది అని అర్థం. మెతుషల అనే పదానికి ఇతని తర్వాత అంతము వచ్చుచున్నది అని అర్థం. ఈ పేరుకి అర్థం అందరికీ తెలుసు. అందుకు యేసు ప్రభుకి, దేవుడికి ప్రజలను నాశనం చేయడం ఇష్టం లేక మెతుషలాని తొందరగా చావనవలేదు. అలా పొడిగించుకుంటూ 969 సంవత్సరాల వరకు పొడిగించుకుంటూ వచ్చారు. ఎందుకంటే హనోకు దినాల్లో ప్రారంభమైన దుర్మార్గం కాస్త చల్లారుతుందేమోనని దాదాపు 1000 సంవత్సరాలు పైన కనిపెట్టాడు దేవుడు. మెతుషలను అంతకాలం బ్రతకనిచ్చింది అదే కారణం. ఇతడు చనిపోయిన తరువాత నోవాహు దినాలు వచ్చాయి. నోవాహు దినాల్లో దేవుడు భూమిని మొత్తం ప్రక్షాళనం చేసేసాడు. ప్రక్షాళనం అయిపోయింది భూమి. అంటే ఎంతకాలం కనిపెట్టాడో దేవుడు చూడండి. ఇప్పుడు బైబిల్లో ప్రభు ఏమన్నాడంటే నోవాహు దినాలు ఎలాగుండునో మనుష్య కుమారుని దినములు. ఇప్పుడు రోజులు ఎందుకు పొడిగిస్తున్నాడు దేవుడు? దినాలు ఎందుకు పొడిగిస్తున్నాడు దేవుడు? మనుషుల్లో ఉన్నటువంటి అవినీతి చస్తుందేమోనని, మనుషులు మార్పు చెందుతారేమోనని ప్రవక్తలు పంపుతున్నాడు, అపోస్తలు పంపుతున్నాడు, సేవకులు పంపుతున్నాడు, సభలు ఏర్పాటు చేస్తున్నాడు, కూడికలు ఏర్పాటు చేస్తున్నాడు, సంఘాలు కట్టిస్తున్నాడు, వాక్యోపదేశాలు చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? నీలో ఉన్న అపవిత్రత చస్తుందేమో అని చెప్పి రోజులు పొడిగిస్తూ ఉన్నాడు ప్రభు. నోవాహు దినాలు ఎలాగుండును మనుష్య కుమారుని దినాలు వినండి. చేతి కర్ర వంటి అన్న వినండి జాగ్రత్తగా. చేతి కర్ర వంటి కొలకర్ర ఒకటి. ఏం కర్ర? కొలకర్ర. సరిగ్గా చూడండి, ఒత్తులు ఏమున్నాయో. అంటే కొన్ని బైబిల్లో కూ అని ఉంటుంది, కొన్ని బైబిల్లో కూ అని ఉంటుంది, కొన్ని బైబిల్లో కూ అని ఉంటుంది. మరి మీ బైబిల్లో ఏమనుంది? కూ అనుందా? కూ అనుందా? కూ అనేదాన్ని కూలా దిద్దుకుందామా? కొంతమంది దిద్దేశారు ఎలాగా. బ్రదర్స్, ఏ కర్ర? కొలకర్ర, నాట్ కులకర్ర. కొలకర్రతో కాదు మనం కొలుచుకునేది, కొలకర్ర. అది దేవుని కొలతలు. దేవుడికి స్తోత్రం. నువ్వు ఏ కులానికి, ఏ వర్గానికి, ఏ జాతికి సంబంధించిన మనుషుడు అయినా సరే దేవుని కొలతకు సరిపోవాలి నీ జీవితం. ఆమేన్, హల్లెలూయా. ఇది కొలతల పుస్తకం అండి. అంకెలు అంటే ప్రభుకి ఎంత ఇష్టమో అందుకే 66 పుస్తకాల్లో ఒక పుస్తకాన్ని అంకెల పుస్తకంగా చేసేసాడు ఆయన. ఏంటి ఆ పుస్తకం? సంఖ్యాకాండం. ఎంత వయసు కలిగిన వాళ్ళు ఉండాలో సైన్యములో, ఎంత వయసు కలిగిన వాడు యాజకుడిగా ఉండాలో, ఎంత వయసు కలిగినటువంటి గొర్రె పిల్లను వధించాలో లెక్కలతో సహా చెప్పేశాడు దేవుడు. అంటే ఎంత ఇష్టమో లెక్కలంటే ఆయనకి, కొలతలంటే ఎంత ఇష్టమో. అందుకే బైబిల్ గ్రంథంలో చాలా కొలతలు ఇచ్చాడు. అత్తగారికో కొలత ఇచ్చాడు, కోడలకో కొలత ఇచ్చాడు, దాసుడికో కొలత ఇచ్చాడు, యజమానుడికో కొలత ఇచ్చాడు. ఎఫెసీ పత్రికలో కూడా కొన్ని కొలతలు ఉన్నాయి. చిన్న పిల్లలకు కొలత ఇచ్చాడు, పెద్దలకు కొలత ఇచ్చాడు, తల్లిదండ్రులకు కొలత ఇచ్చాడు, భార్యకు కొలత ఇచ్చాడు, భర్తకు కొలత ఇచ్చాడు. ఎవరి కొలతల్లో వాళ్ళు కట్టబడాలి. కొలతల పుస్తకం బైబిల్ గ్రంథం.
దేవుని వాక్య కొలతల ప్రకారంగా నీ ఆత్మీయ జీవితం కట్టబడినప్పుడే రేపు ప్రభు రాకడలో ఎత్తబడతావు. సదాకాలం ప్రభుతో పాటు ఉంటావు. దేవుడికి స్తోత్రం. అరారాతు పర్వతం మీద ఆగిందటండి. ఏంటది? రేపు నీ వాడు కూడా సియోను పర్వతం మీద ఆగాలంటే కొలతలు కరెక్ట్ గా ఉండాలా. మనం కూడా ఒక పర్వతం మీద ఆగబోతా ఉన్నాం. ఏంటా పర్వతం అంటే సియోను పర్వతం. అది చమడగొట్టని గట్టిగా హల్లెలూయా. ఆ సియోను పర్వతం మీద ఆగాల. నీ పరిశుద్ధ పర్వతములో అతిథిగా ఉండదగిన వాడెవడు? హృదయపూర్వకముగా నిజము పలుకు వాడే గదా. ఉత్తర దిక్కునున్న సియోన్ పర్వతము సర్వభూమికి సంతోషకరము. సర్వోన్నతుడైన దేవుడే దానిలో బహుకీర్తనీయుడై ఉన్నాడుగా. సర్వోన్నతుడైన దేవుడే దానిలో బహుకీర్తనీయుడై ఉన్నాడుగా. ఆ సౌందర్య సియోనులో నేనెప్పుడు చేరేదను. సంతోషంతో యేసు ప్రభుని సేవింతును నిత్యం. సంతోషంతో యేసు ప్రభుని సేవింతును నిత్యం. తండ్రి కుమార నామం నోసట ధరించి గొర్రె పిల్లను ఇహ వెంబడించేదను. ఏ అబద్ధము లేని ఆ నిత్యునిగానే నిత్య తండ్రి ముఖము దర్శించేదను. హల్లెలూయా. ఎక్కడ నిలబడబోతున్నాం మనం? సియోను పర్వతం. చెప్పండి అన్నమాట అందరూ గట్టిగా చెప్పాలా. నిద్రపోతున్నట్టున్నారు ఏంటమ్మా? ఏ పర్వతం? అందరు చెప్పాలా. ఇక్కడ మనకు పర్వతాలు లాంటి కొంపలు కట్టుకున్నా ఇవేమి మనకు స్థిరం కాదు. మనం ఉండబోయే పట్టణం ఒకటి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ఫర్మేషన్ అందిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోవాలి? వెంటనే ప్రిపరేషన్లోకి వెళ్ళిపోవాలి, సిద్ధపాటులోకి వెళ్ళాలి. నోవహు ఇన్ఫర్మేషన్ అందింది, జలప్రళయం రాబోతుంది. ఏమాత్రం ఆలోచించకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడు. ఇతను ప్రిపరేషన్ అవుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఏమని ఉంటారండి? అసలే మామూలు వాళ్ళు కాదు, అసలు మామూలు వాళ్ళు కాదు. వాళ్ళు పెండ్లు పిచ్చుకొనుచు, పెండ్లు చేసుకొనుచు, తినుచు త్రాగుచు. ఏ దినాలంటే అవి తినుచు త్రాగుచు. ఇప్పుడు కూడా ఏ దినాలు ఇప్పుడు ఎక్కువ ఇవి? తినుచు త్రాగుచు. ఏదైనా వండుకోవాలంటే పొద్దుటి నుంచి మధ్యాహ్నం దాకా కష్టపడితేనే కానీ బిర్యానీ తయారయ్యేది కాదు పూర్వం. ఇప్పుడు బటన్ నొక్కితే బిర్యానీ పొట్లం కళ్ళ ముందు ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఏం కాలం ఇది? తినుచు తినుచు, బిర్యానీ తినుచు, థమ్సప్ తాగుచు, బిర్యానీ తినుచు, థమ్సప్ తాగుచు, బిర్యానీ తినుచు, థమ్సప్ తాగుతూ, తినుచు త్రాగుచు. పెండ్లికి ఇచ్చుకొనుచు, పెండ్లు చేసుకొనుచు, ఇల్లు కట్టుకొనుచు. పెండ్లికి ఇచ్చుకొనుచు, పెళ్లి చేసుకొనుచు. ఇచ్చుకోవటం ఒకటి, చేసుకోవటం ఒకటి. ఎందుకంటే వీడు ఒకటి చేసుకుంటాడో వీళ్ళ అమ్మలో ఒకటి చేస్తారు. ఏ దినాల్లో ఉన్నాను చెప్పండి? వీళ్ళ అమ్మా నాన్న ఒక పెళ్లి చేస్తారు, వీడు ఒక పెళ్లి చేసుకుంటాడు. ఇప్పుడు జరిగేవన్నీ ఏడు చెప్పండి. అంటే ఇప్పుడు ఏ దినాలు ఇవి? నోవహు దినాలే కదా. ఇంతకన్నా క్లారిటీ ఏం కావాలి? అమ్మా అర్థం అవుతుందా? మధ్యలోకి వచ్చి చెప్పంటారా? అర్థం అవుతుందా? కుర్చీలో కూర్చున్న వాళ్ళకి పోయే కాలం వచ్చింది. ఎవరు పోయే కాలం? మనమందరము దేవుని దగ్గరికి పోయే కాలం. దేవుడికి స్తోత్రం. ఎవరైనా మిమ్మల్ని పోయే కాలం వచ్చిందంటే అవును మరి వచ్చింది కాబట్టి ఎంత సంతోషం అని చెప్పాలా. పోయే కాలం వచ్చిందంటే కోపడకండి. హల్లెలూయా. మొదలుపెట్టి ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడలు కదండి. ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడలు, ఒక భార్య, మొత్తం 8 మంది స్టార్ట్ చేశారు పరిచర్య.
చెక్కలు కొడతా ఉండేసరికి వచ్చి, ఏబా ఏంటి చెక్కలు కొడుతున్నావేంటి, మీ నాన్నతో దేవుడు మాట్లాడా, ఓడ కట్టుకుంటారా, మీరు ఒక్కరు బతుకుతారా, మేమందరం పోతామా, ఎల్లి భక్తి చేయకే అని అనుకుంటారా లేదా? ఎందుకంటే ఈ రోజుల్లో ఏమంటారు చెప్పండి, ఈరోజు వచ్చాడు రా బాబు మహాభక్తుడు, వెటకారం చేస్తారా చేయరా, వేలాకోళం చేస్తారా చేయరా, అయ్యో మొన్నటి దాకా నేను పొరులేసాడు రా బాబు, ఇప్పుడు బోయే చేశాడు రా మోకాళ్ళు అంటారా అనరా? ఆ రోజులు అంటే నోవాహు దినాలు ఎలాగుండును మనుష్య కుమారుడి దినాలు అలాగే ఉండును అన్నారు కాబట్టి, అన్నారు కాబట్టి అప్పుడు ఏమనుంటారు, ఏరా మీరు ఒక్కరు బతుకుతారా, మేమందరం పోతామా, నాన్న అలాగ అంటున్నాడు కాబట్టి నేను చెక్కలు కొడతాకెళ్ళను అని అన్నాడండి వీళ్ళ అబ్బాయి. అస్సలు ఏం పట్టించుకోలే, దేవుడికి స్తోత్రాలు. నీళ్ల బిందు తీసుకుని నీళ్ల దగ్గరికి వెళ్ళి ఉంటుంది. ఎవరు? నోవాహు గారి పెద్ద కోళ్ళు, చిన్న కోళ్ళు, మూడో కోళ్ళు. ఏమా మీరందరూ బాగుపడతారా, మేము పోతామా, భక్తులు ఉండొచ్చు కానీ ఇంత పెచ్చ ఉండకూడదు అన్నట్టుగా మాట్లాడాడు అనుకోండి. ఏమా ఎందుకు నవ్వుతున్నావు తల్లి? ఆ అవమానాలు ఏమైనా పట్టించుకున్నారండి వాళ్ళు? ఆ హేళన ఏమైనా పట్టించుకున్నారండి? నన్ను ఇలా హేళన చేశారు కాబట్టి చెక్క లేదు వంట లేదు అని పక్కన కూర్చుందండి. ఎవరైనా నీ పాటకు పేరు పెట్టారు అనుకోండి, మళ్ళీ పాడతారా? ఆడనండి, ఎంత అందంగా చెప్తున్నారండి. పాడకపోతే మీరు పైకి వెళ్ళరండి. అవమానాలు పట్టించుకోలే, నిందలు పట్టించుకోలే, అన్ని వేల మంది అపహాస్యం చేస్తున్నా సరే ఏమాత్రం పట్టించుకోలే. దృష్టంతా వాడ మీదే ఉంది, మనసంతా వాడ మీదే ఉంది. కొలతకు సరిపోయిందా వాడ? కొలతల మీద ఉంది, వాడ మీద ఉంది, పైన నుంచి వచ్చే వర్షం మీద ఉంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మన మనస్సు కూడా ఎక్కడ ఉండాలో తెలుసండి? మనుషులు పలికే మాటల మీద కాదు. నీ జీవితం వాక్యానుసారంగా కట్టబడిందా? వాక్యపు కొలతలకు సరిపోయిందా? కొలతల మీద ఉండాలి. ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో ఆయన రాకడ మీద నీ మనసు ఉండాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఏ కాలములో నిందారహితుడు నీతిమంతుడు భూమి మీద అతడు అంటూ వాడు లేడు. ఎంత గొప్ప సాక్ష్యం పొందాడండి. దుర్మార్గులు, బలత్కారులు, భయంకరులు జీవిస్తున్నటువంటి దినాల్లో పరిశుద్ధంగా బ్రతికాడండి నోవాహు. సేఫ్టీ ప్రపంచంలో కాదు, డేంజర్ జోన్ లో నీతిమంతుడుగా ఉన్నాడు. ఈరోజు నీ చుట్టూ ఉన్న ప్రపంచం అంతా దౌర్భాగ్య ప్రపంచం. ఎందుకు ఎలాగ అయిపోతున్నాం? ఏం చేయనండి, స్నేహితులండి, చుట్టూ స్నేహితులు, నా రూమ్మేట్స్ అందరూ తాగుబోతోళ్ళు, చుట్టూ ఉన్న వాళ్ళందరూ తిరిగిపోతోళ్ళు, తాగుబోతోళ్ళు, దరిద్ర మనుషుల మధ్యలో ఉన్నానండి. ఇంక ఎలా ఉంటామండి? ఇంకా ఇంతకన్నా ఘోరమైన మనుషుల మధ్యలో ఉన్నాడండి నోవాహు. బైబిల్ చదవని తెలుస్తుంది ఎంత దుర్మార్గమైన మనుషుల మధ్యలో ఉన్నాడు. బలత్కారుల మధ్యలో ఉన్నాడు, దుర్మార్గుల మధ్యలో ఉన్నాడు, కానీ నీతిమంతుడుగా ఉన్నాడు, నిందారహితుడుగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే దేవుడు కోరుకున్నాడు అతన్ని. దేవుడికి మహిమ కలుగును గాక. దుర్మార్గులైన మనుషుల మధ్యలో మనం బ్రతుకుతున్నాం. భయంకరమైనటువంటి బలాత్కుల మధ్యలో ఉన్నాం. నీవైనా నీ పిల్లలైనా భయంకరమైనటువంటి మనుషుల మధ్యలో సంచరిస్తున్నారు. చాలా మంది అనుకుంటారు ఊళ్ళో ఉంటే పిల్ల చెడిపోయేలాగా ఉందండి, బొంబాయిలో జాయిన్ చేస్తున్నాడు, ఇంకా బాగా చెడిపోయి వస్తుంది అక్కడి నుంచి. చాలా మంది చేసే పని అంటే తెలుసండి, ఊళ్ళో పిల్లలు బాగోలేదు పరిస్థితి, అందుకని మా అత్తగారు ఊళ్ళో జాయిన్ చేసి అక్కడ చదివిస్తున్నానండి అంటది. ఊళ్ళో ఉంటే కనీసం ఒకప్పుడే నీకు భయపడను, అత్తగారు ఊళ్ళో జాయిన్ చేసావు, అక్కడి నుంచి అల్లుని తీసుకునే వచ్చేసింది ఇవిడి. అందుకే ఎప్పుడైనా సరే అండి పిల్లల్ని తల్లిదండ్రులు చాటును పెట్టుకోవాలి. అమ్మా అర్థమైందా? మీకు ఎప్పుడు పెళ్లి చేయాలో, ఎప్పుడు భర్తను తీసుకొచ్చి పక్కన పెట్టాలో కన్న తల్లిదండ్రులకు తెలుసమ్మా. అలాంటి దౌర్భాగ్య పనులు చేయకండి. దేవుడు అనుగ్రహించాలి. దేవుని అనుగ్రహము ద్వారా ఒక వ్యక్తిని నీ జీవితంలో పొందుకుంటే బ్రతుకు ధన్యమవుతుంది. నీ శరీరేచ్ఛల ద్వారా ఒక వ్యక్తిని పొందుకుంటే నీ బ్రతుకు దరిద్రం అవుతుంది. ఇది జగమెరిగిన సత్యం. ఇది నోవాహు కుటుంబం దుర్మార్గుల మధ్యలో నీతిమంతుడిగా ప్రకాశించాడు.
నోవాహు కుమారులు కానివ్వండి, కోడళ్ళు కానివ్వండి, భార్య కానివ్వండి, దేవుడు నోవాహుతో మాట్లాడితే, నోవాహు ఫ్యామిలీతో చెప్తే విన్నాడంతే, లోబడ్డారంతే. తండ్రి మాట జబదాటని బిడ్డలు వాళ్ళందరూ. ఈరోజు తండ్రిగా నీ పిల్లలు నీ మాట ప్రకారంగా జీవించగలుగుతున్నారా? అలా జీవిస్తే నువ్వు ధన్యుడవు, ధన్యురాలివి. ప్రిపరేషన్లో చాలా అవమానాలు వస్తాయండి, చాలా నిందలు వస్తాయి. ఇవేవి పట్టించుకోకుండా సిద్ధపడుతున్నారు. ఒక్క చిల్లు కూడా లేకుండా, ఒక్క రంధ్రం కూడా లేకుండా, నీరు లోపలికి వచ్చే అవకాశం లేకుండా వాడును రెడీ చేశారు. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ తర్వాత మూడవ మాట ఏంటో తెలుసండి? ట్రాన్స్ఫర్మేషన్. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో కొన్ని మాటలు చదువుదాం, మనం ముగింపులోకి వద్దాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 15వ అధ్యాయము 50వ వచనం నుంచి చదువుదాం. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు నేను ఒక మర్మం చెప్తున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. పౌలు కొరింథీ సంఘానికి అంటున్నాడు, సహోదరులారా, ఒక మర్మాన్ని చెప్తున్నాను వినండి. ఒక మర్మం చెప్తున్నాను వినండి, కథ చెప్తున్నాను వినండి అని చెప్పట్లే, ఏదో నా తలపు చెప్తున్నాను వినండి అని చెప్పట్లే. ఒక రహస్యాన్ని చెప్తున్నాను వినండి, ఒక మర్మం చెప్తున్నాను వినండి. ఏమండి, ఈ మర్మం అతను ఎక్కడ తెలుసుకుని వచ్చాడు తెలుసా? డైరెక్ట్గా పరలోకం వెళ్ళిపోయి తెలుసుకుని వచ్చాడు. ఎందుకంటే ఆకాశ మహాకాశాలు దాటి వెళ్ళి వచ్చిన ఒక వ్యక్తిని నేను ఎరుగుదును అని అన్నాడు. అంటే నేనే వెళ్ళొచ్చాను అన్న మాట చెప్పుకోలేక, ఎందుకంటే ఏదైనా అతిశయించవలసి ఉందంటే నాకు ఇంకేమీ లేదు, కృప మాత్రమే అని అన్నాడు. ఆ మాట చెప్పుకుంటే అతిశయం అయిపోతుందేమోనని వెళ్ళి వచ్చిన వ్యక్తిని నేను ఎరుగుదును. అతడు శరీరముతో వెళ్ళానో శరీరము లేక వెళ్ళానో అది పక్కన పెట్టండి, కానీ ఒక మనిషి మాత్రం నాకు తెలుసు అన్నాడు. పరలోక మర్మాలను గురించి పౌలు భక్తుడు చాలా తేటగా ఎందుకు మాట్లాడాడు తెలుసండి? శిష్యుల కన్నా తేటగా ఎందుకు మాట్లాడాడు తెలుసా? డైరెక్ట్ గా వెళ్ళి చూసి వచ్చాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకే దెస్సలోనిక కూడా వ్రాస్తూ అంటాడు, ఇదిగో ఇదిగో రోజుకొకరు చనిపోతున్నారు, గందరగోళం అయిపోతున్నారు. మీరు అలా గందరగోళం అయిపోయి నిరీక్షణ లేని వాళ్ళ వల్లే వీళ్ళ వల్లే గొల్లు అంటూ నాకు ఇష్టం లేదు. అందుకే ఇప్పటి వరకు దాశాను కనుక నేను దాయట్లేదు. ఒక మర్మం చెప్తున్నాను వినండి అని చెప్పి అప్పుడు చెప్పాడు వారికి. ఏమని? క్రీస్తునందుండి మృతులైన వారు, దెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుంచి, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. వినండి 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 మాట జాగ్రత్తగా. యేసు మృతి పొంది, అమ్మ వింటున్నారా? యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల, సేమ్ ఫార్ములా, అదే పద్ధతి, యేసు నందు మృతులైన వారు క్రీస్తు నందుండి మృతులైన వారిని
దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇదేమైనా సూక్తి అంటారా, కవిత అంటారా, లేకపోతే తన మనసులో ఉన్నది చెప్పింది అంటారా? లేదు, జరగబోయేది చెప్పాడు. దేవుడికి స్తోత్రం. ఏంటి జరగబోయేది? నిరీక్షణ లేని ఇతరుల వలె మీరేమి దుఃఖపడద్దు. అందుకే నిద్రించిన వారి గురించి మీకు తెలియాలి. ఏంటి తెలియాలి? క్రీస్తునందు ఉండి బ్రతికినంత కాలము యేసయ్యతో జీవించి చనిపోయే ఆఖరి గడియ వరకు క్రీస్తులో ఉండి మృతులైపోయిన వారు మొదట లేస్తారు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన దేవుడు వారిని ఆయనతో పాటు వెంట పెట్టుకొని వచ్చును. ఈ నిరీక్షణ మీరు కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. గట్టిగా అందుకోవాలా? హల్లెలూయా. ప్రియులరా, సాక్ష్యం అంతా చెప్పడానికి ఇది సమయం కాదు, కానీ ఒడిశా రాష్ట్రంలో మిషనరీ పరిచర్య చేయటం అనేది మా పరిచర్యలో ఒక భాగం. గిరిజన ప్రజలకి, ట్రైబల్స్కి సువార్త ప్రకటించడం, వారికి వైద్యం చేయటం, వారికి వస్త్రాలు, ఆహారం పెట్టడం, ఇటువంటి పరిచర్యలన్నీ మేము ఈ మిషనరీ పరిచర్య చేస్తూ ఉంటాం. అది దాదాపు చాలా ఒక 20 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. 10-15 సంవత్సరాల నుంచి విస్తృతంగా జరుగుతూ ఉంది. సరే, ప్రతిసారి క్యాంపుకి వెళ్ళి వస్తాం. గడిచినటువంటి ఆగస్టులో కూడా క్యాంపుకి వెళ్ళాం ఒడిస్సా. నాకు 2004లో వివాహం అయింది. 2005లో ఒక బాబు పుట్టాడు. 2007లో రెండో బాబు పుట్టాడు. ఒకడికి 17 సంవత్సరాల వయసు, ఒకడికి 19 సంవత్సరాల వయసు. ఒకడు ఇంటర్మీడియట్ అయిపోయింది, ఇంజనీరింగ్, అపోలో యూనివర్సిటీ చిత్తూరులో వాడికి సీట్ వచ్చింది. రెండవ పెద్దవాడికి మాత్రం ఇంటర్మీడియట్ అయిపోయింది, నీట్ కోచింగ్ తీసుకున్నాడు. వాడు MBBS చదవడానికి, మెడిసిన్ కోర్స్ చేయడానికి రష్యా పంపించడానికి ఏర్పాట్లు చేశాం. వైద్య పరిచర్య ఉంది కాబట్టి ఒడిస్సాలో వీడిని డాక్టర్ చేయాలని చెప్పి సిద్ధపాటు చేస్తూ ఉన్నాం. ఇంకా వెళ్ళిపోతారు. అక్టోబర్ 1st వీక్లో ఒకడు, సెప్టెంబర్ 1st వీక్లో ఒకడు వెళ్తాడు. ఆగస్టు నెలలో ఒడిస్సా క్యాంప్ ఏర్పాటు చేస్తే మేము కూడా వస్తాం డాడీ అన్నారు. సరే, నేను ముందు వద్దురా నాయన అన్నాను, కానీ మళ్ళా వాళ్ళు బలవంతం చేస్తే సరే అందరం వెళ్ళిపోయాం. క్యాంప్ అయిపోయింది. 30-40 గ్రామాలు తిరిగి వచ్చేసాం. వచ్చేసిన తర్వాత 10 రోజుల తర్వాత నాకు నెమ్మదిగా జ్వరం స్టార్ట్ అయింది. నార్మల్ జ్వరం అని అనుకున్నాను. చాలా బలహీనం అయిపోయి హాస్పిటల్ అడ్మిట్ అవుతే నాకేదో ఏమైపోద్దని కంగారు పడుతున్నారు. 2 రోజుల తర్వాత పిల్లలిద్దరికీ నెమ్మదిగా జ్వరం స్టార్ట్ అయింది. అదేం జ్వరం అనేది అర్థం కాలేదు, కానీ అలా 2 రోజుల తర్వాత సివియర్ అయిపోయింది. మా ముగ్గురిని రాజమండ్రి బోల్నేన్లోకి షిఫ్ట్ చేశారు. 3 ICయూలో ఉన్నాం. ఎవరు ప్రభు దగ్గరికి వెళ్తారో, ఎవరు బయటకు వస్తారో అర్థం కాకుండా ఉంది. అందరూ బయటే ఉన్నారు. వెళ్ళిన రోజు తర్వాత, ఒక రోజు తర్వాత రోజు డాక్టర్ నా దగ్గరికి వస్తున్నాడు. నేను అడుగుతున్నాను, చిన్నబాబు ఒక సీరియస్ ICయూలో పెట్టారు, చిన్నబాబుకి ఎలా ఉందని అడిగితే చూద్దాం పాస్టర్ గారు, చూద్దామని అన్నాడు. మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ అడిగా, చూద్దామంటే అన్నీ మన చేతిలో ఉండవు కదా, పెద్దబాబునైనా ప్రయత్నం చేద్దామన్నారు. అప్పుడు అనుకున్నాను ఏదో జరిగిందని. ఆ రోజు రాత్రి ఒక డాక్టర్ నా దగ్గరికి వచ్చి చెప్తున్నాడు, ఏమనంటే మీ చిన్నబాబుని విజయవాడ తరలిస్తున్నారండి మంచి వైద్యం చేయడానికి అన్నారు. నేను నిజం అనుకున్నాను, డాక్టర్ అబద్ధం మాట కదా. వారు అలా చెప్పమని పంపించారు నాకు, ఎందుకంటే నేను ICయూలో ఉన్నాను, నాకు కూడా పల్స్ అప్ అండ్ డౌన్లో ఉంది, పాస్టర్ గారికి ఏమవుతుందో ఈ విషయం తెలిస్తే అని చెప్పి డాక్టర్ గారితో చెప్పించారు. నేను నిజంగా నమ్మాను. ఉదయం అయిపోయిన తర్వాత జ్యోతిబాబు పాస్టర్ గారు వచ్చారు. నన్ను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి వారే తీసుకువచ్చింది. అంతకుముందే చిన్నబాబు ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాడు. ఆ విషయం నాకు తెలియనివ్వలే. ఇంటికి తీసుకొచ్చేసారు. పెద్దబాబు కూడా ఇక వైద్యం అంతా అయిపోయింది, ఇతను కూడా 1-2 రోజుల్లో చనిపోతాడని ఇక పక్కకు పెట్టేశారు. ఎందుకంటే అదే ప్రాబ్లం. సరే, పెద్దబాబు అక్కడ ఉన్నాడు. నన్ను తీసుకొచ్చారు, చిన్నబాబుని ఇంటికి తీసుకొచ్చేసారు. నన్ను హాస్పిటల్ నుంచి తీసుకొచ్చారు. ఊరు దగ్గరికి వచ్చిన తర్వాత పాస్టర్ గారు బండాపి అప్పుడు చెప్తున్నాను నాకు, పాస్టర్ గారు కంగారు పడద్దు, ధైర్యంగా ఉండండి, బ్రౌనీ ప్రభు సన్నిధికి వెళ్ళాడు అన్నారు. కొంచెం గుండె బరువెక్కినట్టు అనిపించింది. వెంటనే తేరుకున్నాను. నాకు అర్థమైంది దేవుడు ఆయన స్వాధీనంలోకి నన్ను తీసుకున్నాడని.
ఎందుకంటే నేను ఏడవట్లేదు, కలవరపడట్లేదు, కేకలు వేయట్లేదు. ఏం చేస్తున్నారు ఇంటి దగ్గర అన్నారు. మీరు వచ్చి చూసిన తర్వాత కార్యక్రమం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 17 సంవత్సరాలు, మంచి కీబోర్డ్ ప్లేయర్, చాలా ఎత్తైన మనిషి, అందగాడు. 17 సంవత్సరాలు ఎడిటింగ్ చేస్తాడు, అంత మంచి వర్కర్ అనమాట అండి. డ్రైవింగ్ చేస్తాడు. 17 సంవత్సరాలు, చాలా అందమైనటువంటి వాడు. ఇంజనీరింగ్ స్టూడెంట్ అయ్యాడు. 17 సంవత్సరాలు. అందరు కలవరపడతా ఉన్నారు, పాస్టర్ గారు ఏమైపోతారో. ఎందుకంటే చిన్నబాబు అంటే బాగా ఇష్టం పాస్టర్ గారికి. పెద్దోడు అక్కడ కూర్చొని మాట్లాడితే చిన్నోడు ఎక్కడ కూర్చొని మాట్లాడతాడు. అంత చనువుగా ఉండేవాడు. పాస్టర్ గారు ఏమైపోతారని కలవరపడతా ఉన్నారు ఇంటి దగ్గర. నేను వచ్చాను, కారు దిగి వెళ్తూ ఉన్నాను. నేనేం కలవరపడలేదు, ఏడవలేదు. నా మీద నాకే అనుమానంగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది, ఎందుకు నేను ఎలా ఉన్నాను అని. నాకు అర్థమైంది, దేవుడు తన స్వాధీనంలోకి తీసుకున్నాడు. ఒక సందేశాన్ని సమాజానికి దేవుడు ఇస్తున్నాడని నాకు అర్థమైంది. అప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత బిడ్డని బాక్సులో పెట్టారు. బిడ్డ మీద పడి నేనేం ఏడవలేదు, కానీ నా భార్య ఏదని చూశాను. నన్ను చూసి లోపలి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఏడుస్తూ నన్ను పట్టుకుని ఏడవటం ప్రారంభించింది. నేను ఆమెను అన్నాను, ధైర్యంగా ఉండు, కలవరపడకు, కంగారు పడకూడదు, ధైర్యంగా ఉండని మైక్ తీసుకుని చెప్పాను. 17 సంవత్సరాలు దేవుడు మాకు బిడ్డల్ని పెంచి పరిచర్య అప్పగించాడు. 17-19 సంవత్సరాలు ఇద్దరు బిడ్డల్ని నమ్మకంగా పెంచాం. 17-19 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు వారికి ఒక మొబైల్ ఫోన్ కూడా కొనివ్వలేదు. లోకం అంటే ఏంటో తెలియకుండానే మా బిడ్డల్ని మేము పెంచాం. దేవుని సన్నిధిలో, దేవుని వాక్యంలో వారికి స్నేహితులు లేరు, చుట్టాలు లేరు. ఎప్పుడు చుట్టాలింటికి వెళ్ళి 2 రోజులు ఉండి ఆనందించే మనుషులు కాదు. వాళ్ళ మమ్మీ నేనే వాళ్ళకి ఫ్రెండ్స్ అయినా ఏదైనా సరే. పరిచర్యలో ఉన్న బిడ్డలతోనే ఉంటారు, అంతే తప్ప ఎక్కడికి వెళ్ళి ఎంజాయ్గా చేసే వాళ్ళు కాదు. నమ్మకంగా పెంచాం పిల్లలు మేము. ప్రభు ఇచ్చాడు, ఆయన మాకు అప్పగించిన పరిచర్య పూర్తయింది. దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. మేము దేవుడినే స్తుతిస్తున్నామని చెప్పాను. దేవుడికి మహిమ కలుగును గాక. పెద్దబాబును కూడా తీసుకుని వచ్చి కార్యక్రమం చేయడానికి సిద్ధపడిపోయాం మేము అని అనగానే అందరూ గొళ్ళు అంటూ ఏడ్చుకుంటూ చెదిరిపోయారు. అందరూ కూడా పాస్టర్ గారికి మతి చెల్లించి ఉంటుంది, పిల్లల దగ్గరికి ఎట్లాగ అయిపోవటం వల్ల. అంటే పక్కనున్న వాళ్ళు అంటారు, ఆయనకి మతి చెల్లించలేదు, చాలా స్టడీగా మాట్లాడుతున్నారు. జ్యోతిబాబు గారితో చెప్పాను, సార్ రేపు దేవుని బిడ్డల నిరీక్షణ ఎంత గొప్పదో సువార్తను ప్రకటించుకుంటూ వెళదాం. కంగారుగా తీసుకెళ్లి భూస్థాపన చేయొద్దు. లైవ్ ఏర్పాటు చేశారు. చెప్తున్నాను, క్రైస్తవులు ఆరాధించే దేవుడు సజీవుడైన దేవుడు. వారి నిరీక్షణ సామాన్యమైనది కాదు. ఒకరోజు రాబోతుంది, కడబోర శబ్దం మ్రోగబోతా ఉంది. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క స్వరాన్ని విని నా కుమారుడు మరలా తిరిగి లేచే కాలం రాబోతుంది. మధ్యాకాశంలో మేము కలుసుకోబోతా ఉన్నాం. ఆ మహిమలో సదాకాలం మేము ఉండబోతా ఉన్నాం. మా కోసం ఆయన కట్టినటువంటి మహానగరంలో మేము ఆనందించబోతా ఉన్నాం అని సువార్తను ప్రకటించుకుంటూ, యేసయ్య మహిమను ప్రకటించుకుంటూ తీసుకొని వెళ్ళి వాళ్ళ మమ్మీ నేను దగ్గరుండి భూస్థాపిత చేసి వచ్చాం. దేవుడికి స్తోత్రం. వాళ్ళ మమ్మీకి ముందే చెప్పాను, నేను నువ్వు పెట్టికి ఆ పక్కన నిలబడు, ఈ పక్కన నేను నిలబడతాను, మధ్యలో బాక్స్ పెట్టుకుందాం, సువార్తను ప్రకటించుకుంటూ. యేసయ్య మనకి ఇచ్చిన నిరీక్షణ ఎంత గొప్పదో. క్రైస్తవులు ఒక వ్యక్తి పుట్టిన పాటలు పాడతారు, ఒక వ్యక్తి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన పాటలు పాడతారు. వెళ్ళిపోయిన కలవర పడరు, ఎందుకంటే వారిలో ఉన్న నిరీక్షణ జీవముతో కూడిన నిరీక్షణదే. అంత గొప్ప నిరీక్షణ ఇచ్చాడు యేసు ప్రభు వారు అని ప్రకటించుకుంటూ వెళ్ళాం ఇద్దరం కూడా. దేవుడికి మహిమ కలుగును గాక. బ్రతుకునావ పగిలిన కడలి పాలైనను, అలలు ఎన్ని లేచిన ఆశలు అంటారినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా.
మీ అబ్బాయికి అమెరికాలో వైట్ హౌస్లో జాబ్ వచ్చింది అనుకోండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అమెరికా వెళ్ళిపోయాడు అనుకోండి, ఏం చెప్తారు మీరు? సుతుకోవటం పెడతారా, ఆదరణ కోటం పెడతారా? అమెరికా జాబ్ వచ్చి అమెరికా వెళ్తే స్తుతికోవటం పెడతారా, ఆదరణ కోటం పెడతారా? ఆఫ్టర్ ఆల్ వైట్ హౌస్ లో ఉద్యోగం వస్తేనే స్తుతికోవటం పెట్టారు కదా. నా కుమారుడికి మహామహిమ కలిగిన నగరములో వచ్చింది ఉద్యోగం. దేవుడికి స్తోత్రాలు, హల్లెలూయా. వాడు 14 సంవత్సరాల్లోనే యేసుక్రీస్తుని అంగీకరించి రక్షణ పొంది, మారు మనసు పొంది, బాప్తిస్మం పొంది యేసయ్యకు సొంతమైపోయాడు వాడు. అందుకే మాకింత ధైర్యం, మరలా కలుసుకుంటాం. ఒకవేళ వాడు నీకు 20 సంవత్సరాలు వచ్చాక బాప్తిస్మం ఇస్తాను లేరా, అప్పుడు దాకా నీకు రక్షణ వద్దులేని ఉంచేసాం అనుకోండి, వాడికి 17 సంవత్సరాల్లోనే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. మా గుండెలు పగిలిపోయి, ఎందుకంటే మేము మళ్ళీ వాడిని కలుసుకోలేం. కానీ ఇప్పుడు మాకు ఆ బాధ లేదు. కారణం ఏంటో తెలుసా? 14 సంవత్సరాల్లో వాడు మారు మనసు పొంది బాప్తిస్మం పొందాడు. ఈ స్థలంలో కూర్చొని యవన బిడ్డలకు చెప్తున్నాను, ఒక్క మాట అడగనివ్వండి. ఒక ప్రసంగికుడిగా, ఒక పాస్టర్ గారికి అడగట్లేదు, ఒక బిడ్డకు తండ్రిగా అడుగుతున్నాను. ఎంతమంది ఇక్కడ మారు మనసు పొందకుండా, రక్షణ పొందకుండా, బాప్తిస్మం పొందకుండా ఉన్నారో ఒక్కసారి మీ చేయి పైకెత్తండి. నేను మిమ్మల్ని ఏమన్నాను, జస్ట్ మీకోసం ప్రార్థన చేస్తాను. నా మాట వినండి ఒకసారి సరిగ్గా. నేను మిమ్మల్ని బలవంతం చేయట్లేదు, బాప్తిస్మం పొందమని మిమ్మల్ని నేను కష్టపెట్టట్లేదు. కానీ ఒకటి చెప్తున్నాను, నేను చాలా ధైర్యంగా ఉన్నాను. ఎందుకో తెలుసా? 14 సంవత్సరాల్లోనే నా కుమారుడు నాకు రక్షణ కావాలి, మారు మనసు పొందాను, బాప్తిస్మం కావాలి డాడీ అని అడిగి వాడు రక్షణ పొందాడు. చిన్నప్పటి నుంచి యేసయ్యను ఆరాధించాడు. ఒక వ్యక్తి 40 సంవత్సరాలు ఎంత సేవ చేస్తాడో నాతో సమానంగా అంత పరిచయం చేసేసాడు. 17 సంవత్సరాల్లో నలిగిపోయాడు. రాత్రి పగలు నిద్ర లేకుండా విపరీతంగా నలిగిపోయాడు. ఇప్పుడు నాకు చాలా ధైర్యం, సంతోషంగా ఉంది. ఎందుకో తెలుసా? నేను మరలా వాడిని కలుసుకుంటాను. ఎందుకంటే వాడు మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తిస్మం పొంది యేసయ్యకు తన జీవితాన్ని అప్పగించిన తర్వాత వెళ్ళాడు గనుక. మేము ఎప్పుడు అనుకోలేదు 17 సంవత్సరాల్లో వాడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడని. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. వాడు ఇంజనీర్ అవ్వాలి, అద్భుతమైనటువంటి పరిచర్య చేయాలి, అందరి తండ్రిలా నేను అలాగా ఆలోచించా. వాడు మంచి మల్టీ టెక్నాలజీ నేర్చుకోవాలి, సౌండ్ ఇంజనీర్ కావాలి, పరిచర్యలో మంచిగా ఉపయోగపడాలి అని వాడు అనుకున్నాడు, మేము అనుకున్నాం, పరిచర్యలో ఉన్నవారందరూ అనుకున్నారు. ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలే 17 సంవత్సరాల్లో ప్రభు వాడిని పిలుచుకుంటాడని. అందుకే భయము కలిగిన తండ్రిగా, వణుకు కలిగిన తండ్రిగా నా బిడ్డలతో సమానమైనటువంటి మీ అందరికీ నేను అదే చెప్తున్నాను. నీ తల్లిదండ్రులు నీ నరకాన్ని నుంచి తప్పించలేరు. నువ్వు రక్షణ పొందకుండా, మారు మనసు పొందకుండా, బాప్తిస్మం పొందకుండా చనిపోతే ఇక ఎన్నడూ తిరిగి రాని మహాభయంకరమైన నరక కోపంలోనికి వెళ్ళిపోతావు, డౌట్ లేదు అందులో. కానీ నువ్వు ఇప్పుడు వెళ్ళిపోయినా, ప్రభు రాకడ వరకు నిలిచి ఉన్నా, ప్రభుతో యుగయుగాలు జీవించాలంటే ఒకే ఒక్క ఆప్షన్, నో అదర్ ఆప్షన్. రక్షణ పొంది, మారు మనసు పొంది, యేసయ్య నామములో బాప్తిస్మం పొంది నీ జీవితాన్ని యేసయ్యకు అప్పగించుకుంటేనే నువ్వు యేసయ్యతో యుగయుగాలు జీవించగలవు. అది నేను ఒక బోధకుడిగా చెప్పట్లేదు, కానీ ఒక బిడ్డకు తండ్రిగా చెప్తున్నాను. రక్షణ పొందండి. ఇంకా ఏదో అనుభవించాలని ఆరాటపడకండి, ఇంకేదో పొందాలని ఆరాటపడకండి. నా బిడ్డ 17 సంవత్సరాలు వాడు లోకంలో ఆనందించలేదు. సినిమా హాల్ అంటే తెలియదు వాళ్ళకి. ప్రభు కోసం పెరిగారు, ప్రభు కోసం జీవించారు, ప్రభు సేవ చేశారు, ప్రభు సేవలోనే వెళ్ళిపోయాడు. దేవునితో యుగయుగాలు జీవించే ధన్యకరమైన బ్రతుకులోకి వెళ్ళాడు. అందుకే యవన బిడ్డలను చూసేసరికి నా హృదయం వేదనతో నిండిపోతుంది. అందుకే ఈ మాట చెప్పకుండా ఉండలేను. అర్జెంటుగా మీరు చేయవలసింది ఏంటంటే, మీ హృదయాలు యేసయ్యకు అప్పగించండి, మారు మనసు పొందండి, బాప్తిస్మం పొందండి.
ఆ తర్వాత దేనికోసమైనా ఆలోచించండి. సమయం లేదు. నేను అనుకోలేదు 17 సంవత్సరాల జీవితం ముగిస్తాడని. నిలబడిన వారిలో ఉదయం వరకు ఉండేవాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. మీరు కూడా గ్యారంటీ ఇవ్వలేరు. ఎప్పుడు మరణం సమీపిస్తుందో చిన్న పెద్ద తారతమ్యాలేమీ లేవు. ఎప్పుడు ఎవరైనా కన్నుమూయచ్చు. కానీ క్రీస్తునందు ఉండి నీవు కన్ను మూస్తే ప్రభుతో పాటు మరలా తిరిగి వస్తావు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను చెప్పే శుభవార్తనే, క్రీస్తు యేసు నందు ఉండి మృతుడవైతే ఇప్పుడైనా రేపైనా సరే యేసు నందు మృతులు పొందితే దేవుడు ఆయన వచ్చేటప్పుడు నిన్ను వెంట పెట్టుకొని వస్తాడు. కిందున్న వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఎదుర్కొంటారు. అంత ధన్యకరమైన జీవితంలోకి వెళ్ళే అవకాశం ఒకే ఒక్కటి, మారు మనసు పొంది నీ హృదయం దేవుడికి ఇచ్చి బాప్తిస్మం పొందంతే. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కూర్చోండి దేవుని బిడ్డల. హల్లెలూయా. నిరీక్షణ లేని ఇతరుల వల్లే కలవరపడలేదు. మేము ధైర్యంగా ఉన్నాం. నేను కానీ నా భార్య కానీ ధైర్యంగా నిలబడ్డాం. అల్లంత దూరంలో బరియల్ గ్రౌండ్ ఉందనగా ప్రభు ఆత్మ నా హృదయాన్ని ప్రేరేపించాడు, పెద్దబాబు కోసం ప్రార్థన చేయండి అని. అప్పటికే పక్కన పెట్టేశారు. ఒక చిన్న ఇంజెక్షన్ రాశారు. ఆ ఇంజెక్షన్ ఇస్తే ఏమైనా అవకాశం ఉండొచ్చు. ఆ ఇంజెక్షన్ గవర్నమెంట్ క్లోజ్ చేసేసింది. ఎక్కడా దొరకట్లేదు. ఆ పాస్టర్ గారే ఉన్నారు. ఎక్కడికెక్కడికో ఫోన్లు 100 మంది డాక్టర్లకి ఎంత డబ్బు అయినా ఖర్చు పెడతామండి ఇంజెక్షన్ కానీ ఎక్కడ దొరకట్లేదు. ఓ పాస్టర్ గారు వచ్చారు. ఆ ఇంజెక్షన్ కోసం తెలుసుకొని సాయంకాలం 3-4 గంటలకి ఆ ఇంజెక్షన్ పట్టుకున్నారు. వాళ్ళంత దూరంలో బరియల్ గ్రౌండ్ ఉందనగా నా హృదయం ప్రేరేపించాడు ప్రభు, పెద్దబాబు కోసం ప్రార్థన చేయమని. పాస్టర్ గారితో చెప్పాను, జ్యోతిబాబు గారితో ప్రార్థన చేయండి సార్ అని. ఆయన కన్నీరు విడిచి ప్రార్థన చేశారు. ఆయన ఏడవటం ఎప్పుడు చూడలే. గుండెలు అవిసేలాగా ఏడ్చి కన్నీరు విడిచి ప్రార్థన చేశారు. పిల్లలు నిజంగా దేవుడు తన దూతను పంపించి ఆయన వారిని కాపాడునని వాక్యం సెలవిచ్చింది. కానీ ఈ సందర్భంలో హాస్పిటల్కి దేవుని దూతలాగా పంపించబడ్డారు జ్యోతిబాబు గారి నా దగ్గరికి. దేవుని దూతలాగే వచ్చి నాకు ఆ కబురు చెప్పారు. ఆయన ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. 1000 మంది ప్రజలు వెనకాల వచ్చేటువంటి వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ నడి రోడ్డు మీద మోకాళ్ళు వేసి చేతులెత్తి ప్రార్థించారు. లైవ్లో 40-50 మంది చూస్తున్నారు. లైవ్ జరుగుతుంది, చూస్తున్నారు. పాస్టర్ దేవరాజ్ అత్తిలి అనే యూట్యూబ్ ఛానల్ ఉంది, అందులో ఉంటుంది, చూడండి మీరు తర్వాత. ఎక్కడ వాళ్ళు అక్కడే మోకాళ్ళు వేసి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నారు. పెద్దబాబు రైన్హార్డ్ విలియం బౌన్స్ బతకాలి ప్రభు అని ప్రార్థించటం మొదలు పెడితే ప్రియులారా 1000 మంది ఎక్కడెక్కడున్న వాళ్ళు, 2 రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్నవాళ్ళు ప్రార్థనలు చేస్తూ ఉండేసరికి సర్వశక్తి మంతుడైన దేవుడు ఆ ప్రార్థనలు ఆలకించాడు. దేవుడికి స్తోత్రం. బొల్లు లేని స్టాఫ్ డాక్టర్స్ అందరూ కూడా చేతులెత్తేసారు, ఏమీ చేయలేక. కానీ దేవుని బిడ్డల ప్రార్థన దేవుడు ఆలకించాడు. సరిగ్గా అదే టైంలో ఇంజెక్షన్ దొరికింది. 2-3 డోసులు ఇచ్చారు. ఒక్కసారిగా ఆక్సిజన్ తీసుకున్నాడు, ఊపిరి పీల్చుకున్నాడు. డాక్టర్స్ చెప్పారు ప్రమాదం ఏమీ లేదండి, ప్రమాదం గడిచిందండి అని. దేవుడికి స్తోత్రం. గబగబా మొత్తం వారి వైద్యం మొదలు పెట్టారు. మేము భూస్థాపన చేసేసి మళ్ళా పరిగెత్తుకుని హాస్పిటల్కి వెళ్ళాం. వారం రోజులు బిడ్డ దగ్గర జాగ్రత్తగా ఉండి విషయం తెలియకుండా మళ్ళా జాగ్రత్తగా వాడిని ఇంటికి తీసుకొచ్చాం. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని మహిమ కోసం జీవం పోసి లేపాడు దేవుడు. వాడికి కీబోర్డ్ కొట్టడం రాదు, పెద్దోడికి ఆరాధన చేస్తాడు. వాళ్ళ తమ్ముడే కీబోర్డ్ ప్లేయర్. కానీ నేను అన్నా, నాన్న కూర్చో కీబోర్డ్ దగ్గర, దేవుడిని నిన్ను అభిషేకిస్తాడు. నాకేమొచ్చు డాడీ, నేనే వాయిస్తాను. లేదు, దేవుని నామం మహిమపరచబడాలి. తమ్ముడు ద్వారా జరిగిన సేవ నీ ద్వారా కొనసాగిస్తాడు. కూర్చో అని ప్రార్థన చేసి కుటుంబారాధనలో కూర్చోబెట్టి వాయించమంట మొదలుపెట్టాం. 3 నెలలు తిరగకుండా కీబోర్డ్ అద్భుతంగా వాయించడం ప్రారంభించాడు. వాల్స్ స్టంట్లు వేసే పథకం ఉంటుంది. శరీరం పాడైపోతే సగం డబ్బు గవర్నమెంట్ పెట్టుకుని బాగు చేసే పథకం ఉంటుంది. కానీ చనిపోయిన తరువాత తిరిగి లేపే పథకం యేసయ్య ప్రభుత్వంలో మాత్రమే ఉన్నది. హల్లెలూయా.
కడబోర శబ్దం మ్రోగిన తర్వాత క్రీస్తు నందుండి మృతులైన వారు తిరిగి లేచి వారు మనము కలిసి యుగ యుగాలు యేసయ్యతో ఆనందించే అద్భుతమైన పథకం యేసయ్య ప్రభుత్వంలోనే ఉంది. ఆయన ఒక్కడే ప్రభువు. అందుకే చెప్తున్నాను, 5 సంవత్సరాల నుండి మారిపోయే ప్రభుత్వం కోసం కాదు మనం ప్రాకులాడేది. శాశ్వతమైన ప్రభుత్వం ఉంది, అది యేసయ్య ప్రభుత్వం. నీ డబ్బేమైనా ఖర్చు పెడితే యేసయ్య ప్రభుత్వం కోసం ఖర్చు పెట్టండి, 5 సంవత్సరాల ప్రభుత్వం కోసం కాదు. నీ బలము, నీ జ్ఞానము, నీ సమయం ఏమైనా ఖర్చు పెడితే 5 సంవత్సరాల ప్రభుత్వం కోసం కాదు, శాశ్వతమైన యేసయ్య ప్రభుత్వం కోసం కష్టపడండి. హల్లెలూయా. అంటే దేవుని సేవ కోసం కష్టపడండి, ఆయన రాజ్యాన్ని కట్టడానికి ఖర్చు పెట్టండి డబ్బు. 5 సంవత్సరాల నుండి నాయకుల కోసం ప్రయాసపడకండి. 5 సంవత్సరాలు పనిచేసే నాయకుల కోసం మీ శరీరాన్ని పాడు చేసుకోకండి. నేను భూమి మీద ఉన్న ప్రభుత్వాలన్నిటినీ గౌరవిస్తున్నాను, యేసయ్య ప్రభుత్వాన్ని మాత్రం ఘనపరుస్తున్నాను. దేవుడికి స్తోత్రం. భూమి మీద ఉన్న ప్రభువులందరినీ గౌరవిస్తున్నాను. అందరికీ ప్రభువు యేసు క్రీస్తు, అందరికీ ప్రభువు. ఆయనను మాత్రం ఘనపరుస్తున్నాను. నేను ఆయన ప్రతినిధిని, యేసయ్య ప్రభుత్వపు ప్రతినిధిని నేను. దేవుడికి స్తోత్రం. 5 సంవత్సరాల ప్రభుత్వం కోసం ప్రకటించేవాడిని కాదు, నేను శాశ్వతమైన ప్రభుత్వం కోసం ప్రకటించేవాడిని. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మనుషులు ఏర్పాటు చేసిన ప్రభుత్వం కాదు, ఓట్లేసి ఎన్నుకున్న ప్రభుత్వం కాదు. ఇది యేసయ్య ఏర్పాటు చేసిన ప్రభుత్వం. దేవుడే కట్టిన రాజ్యం ఇది, మనుషులు కట్టిన రాజ్యం కాదండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య ప్రభుత్వంలో నువ్వు బ్రతకాలి. యేసయ్యే నీకు ప్రభువుగా ఉండాలి. ఈ రాత్రి ఒక బలమైన నిర్ణయాన్ని చేసుకుందాం. ఇన్ఫర్మేషన్ చెప్తున్నాడు దేవుడు. ఇన్ఫర్మేషన్ విన్న తర్వాత ప్రిపరేషన్లోకి రావాలి. ఆ ప్రిపరేషన్లోకి నువ్వు వచ్చేసిన తర్వాత ఏం జరగబోతుందో తెలుసా? ట్రాన్స్ఫర్మేషన్. మహిమ శరీరం ధరించబోతా ఉన్నాం. చప్పలు కొట్టండి గట్టిగా. క్షయమైనది అక్షయతను ధరించుకోబోతుంది. హల్లెలూయా. ఉన్న పాటున కడబోర శబ్దం మ్రోగగానే కనురెప్ప పాటులో మహిమ శరీరాలు ధరించి లేపబడబోతా ఉన్నాం. ట్రాన్స్ఫర్మేషన్ జరగబోతా ఉంది. ఇంత అద్భుతమైన నిరీక్షణ ప్రభు అనుగ్రహించాడు కాబట్టి సవాలుగా నిలబడ్డాను నేను. లేకపోతే వైజాగ్ పిచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యేవాళ్ళం, నేను నా భార్య.